దీంట్లోకి రావడానికి రీజన్ ఏంటి? చిన్నప్పటి నుంచి ఏం తెలియదండి. మా అమ్మ ఏం చేస్తే నేను అది చేస్తూ వచ్చాను. కారణం మీ అమ్మాయి? ఆ కారణం మా అమ్మనే. మీ ఇంటికి వచ్చేవాళ్ళ కస్టమర్లు రెగ్యులర్గా? మా ఇంటికే వచ్చేవాళ్ళు కస్టమర్స్. ఎక్కువ ఏ టైంలో గిరాకీ ఉంటుంది? మాకు సాయంత్రం 7 గంటల నుంచి 9, 10, 11 కూడా అవుతుంది. ఆ టైం వరకు మీ ఇంటికి వచ్చేవాళ్ళు మాత్రమే మీ ప్రపంచం, మీ షాపు, మీ ఇల్లు, మీ ఇంటికి వచ్చే కస్టమర్లు. ఆ టైంలో మీ మమ్మీ ఏంటి అమ్మాయి ఇలాంటి పనులు చేపిస్తుంది అని అనిపించిందా మీకు? అనిపించింది. ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు వచ్చి మా అమ్మతోటి గొడవ పడినప్పుడు అనిపించింది. మీ డాడీ రెస్పాండ్ అవడా? ఏంటి చూసి చూడనట్టు వదిలేస్తారు, ఎందుకంటే ఇన్కమ్ వస్తుంది కాబట్టి. మీ భర్తతో ఫస్ట్ మిగతా వాళ్ళతో రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఎలా ఉంటుంది మీకు? మా భర్తతో అంటే అది మెమొరబుల్. ఇంకా మిగతా వాళ్ళదంటే డైలీ ఉంటారు కాబట్టి వాళ్ళదంతా. ఎంత తీసుకుంటారు మీరు ఒక నైట్కి? 200, 300. 200, 300కి వెళ్ళేవారా? ఇంకా అంతకు మించి ఏమి ఇస్తారు, వాళ్ళే అక్కడ కూలీ చేసుకుని బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో తొందరగా అయిపోయి డబ్బులు తీసుకుందామని ఉంటుందా? వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళని సాటిస్ఫై చేయాలని ఉంటుందా? స్టార్టింగ్లో ఎంజాయ్ చేస్తే బాగుండేది అనిపించేది. ఇంకా తర్వాత వాళ్ళు ఇబ్బంది పెట్టడము, అలా ఊరికే మళ్ళీ ఇలా గుంజుకుపోవడము. జనరల్గా ఏ తల్లైనా తన పిల్లలు బాగుండాలని కోరుకుంటుంది. మిమ్మల్ని అమ్మేసి మిమ్మల్ని ఒక రాత్రి పడుకోబెట్టి ఆవిడ హ్యాపీగా ఉండాలి మనసుతో. మా అమ్మ చేసిన పని వల్ల మాకు కూడా తెలుసో తెలియక మేము కూడా తప్పులు చేసాము. మా అమ్మ ఇలా ఉండడం వల్లనే కదా నా బతుకు ఇలా ఉంది అని అనిపించింది. హాయ్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మనోజ్. లవ్ స్టోరీ సిరీస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక కొత్త ఎమోషనల్ స్టోరీని తీసుకొచ్చా. అయితే బేసిక్గా ఆడవాళ్ళు చాలామంది వ్యభిచార కోపంలోకి ఎందుకు వెళ్తారంటే బేసిక్గా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ మన కథలో మాత్రం వాళ్ళ అమ్మ వల్లే ఆ అమ్మాయి ఈరోజు ఈ వ్యభిచార కోపంలో ఇరుక్కుపోయింది. సో ఆవిడే మనతో ఉన్నారు, పర్వీన్. ఆవిడతో మాట్లాడే ప్రయత్నించేద్దాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే. మీ పేరు చెప్పాను, ఏం కదా? పర్లేదులేండి. పర్వాలేదా? పర్లేదు. మళ్ళీ మీ వాళ్ళు ఎవరైనా చూసి ఏమైనా ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారా? ఇంకా చూడడానికి ముందు తెలిసిన విషయమే కదా. ఓకే. ఏ ఊరమ్మా మీది? మాది సంగారెడ్డి అండి. సంగారెడ్డి. ఎంతవరకు చదువుకున్నారు? నేను 6th వరకు చదువుకున్నానండి. ఓకే. అసలు దీంట్లోకి రావడానికి రీజన్ ఏంటి? దీంట్లో రావడానికి నాకు చిన్నప్పటి నుంచి ఏం తెలియదండి. మా అమ్మ ఏం చేస్తే నేను అది చేస్తూ వచ్చాను. కారణం మీ అమ్మాయి? కారణం మా అమ్మనే. అయితే చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఇలా సారా అమ్మేవాళ్ళు. ఓకే. సారా అమ్మేవాళ్ళు, ఆ బిజినెస్ చేసేవాళ్ళు. ఇంకా ఇంటికి వస్తూ పోతుంటారు కదా, సారా అమ్మేవాళ్ళు వస్తుంటారు. సారా కొనడానికి వస్తుంటారు. మేము సారా కొనేసి వాళ్ళకు సప్లై చేస్తాము. సారా మీరే తయారు చేస్తారా లేకపోతే బయట నుంచి తెచ్చి అమ్ముతారా? బయట ఒక ఊరు ఉంటుంది, మా ఊరు పక్కనే ఉంటుంది. ఆ ఊరు నుంచి తీసుకొచ్చేవాళ్ళం. ఓకే. డాడీ ఏం చేస్తారమ్మా? డాడీ ఏం చేస్తారు, అక్కడ నుంచి సారా తీసుకొని వచ్చేవాళ్ళు. మా నాన్న అక్కడ నుంచి సారా తీసుకొచ్చిన తర్వాత మేము దాన్ని ఇంట్లో పెట్టేసి, ఒక పొయ్యి గది ఉండేది, ఆ ఇంట్లోనే పెట్టేసి అక్కడ నుంచి మేము సప్లై చేసేవాళ్ళము. మీ ఇంటికి వచ్చేవాళ్ళ కస్టమర్లు రెగ్యులర్గా? మా ఇంటికే వచ్చేవాళ్ళు కస్టమర్స్. ఎక్కువ ఏ టైంలో గిరాకీ ఉంటుంది? మాకు సాయంత్రం 7 గంటల నుంచి 9, 10, 11 కూడా అవుతుంది. ఆ టైం వరకు అమ్ముతుండే వాళ్ళం. ఓకే. మీరు అప్పుడు ఆ టైంలో చిన్నప్పుడు మీరు స్కూల్కి అలా వెళ్తూ ఉండేవాళ్ళ? స్కూల్కి వెళ్ళేదాన్ని కానీ ఎక్కువ వెళ్ళలేదు. మొత్తం ఒక సంవత్సరం స్కూల్ ఉంటే నేను ఒక సంవత్సరంలో ఒక నెల రోజులు మాత్రమే వెళ్ళేదాన్ని. ఓకే. మిగతా అప్పుడు ఇంకా ఇదే? మిగతా రోజుల్లో ఇదే. యాక్చువల్గా మీ మమ్మీ త్రూగా వచ్చని చెప్పారు కదా, అంటే అది ఎలా జరిగింది? అంటే మేము ఇలా అమ్మేవాళ్ళము, సారా అమ్మేవాళ్ళము. మా మమ్మీ ఏమో ఎక్కడ ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళతోటి కన్సల్ట్ పెట్టుకునేది తను. అయితే తను మాకు తెలీదు, మేము చిన్న ఏజ్లో ఉన్నాం కాబట్టి మాకు తెలీదు. ఎవరన్నా వస్తున్నారేమో బయటకు వెళ్ళి చూడు అని మమ్మల్ని కాపలు నిలబెట్టేది, ఎవరిని రానియకపోయేది.
అది సారా తీసుకొచ్చి అక్కడనే పొయ్యి రూమ్లో నుంచి పెట్టేసేది, అక్కడ లోపల తాళం వేసేది. ఇంకా లోపల ఎవరైతే వస్తారో తనని లోపల మా పొయ్యి గదిలోనే పిలిపించుకునేది. అక్కడ తను ఏం చేసేదో మాకు తెలీదు, కాకపోతే లోపలికి ఎవరిని రానియొద్దు అని చెప్పేది. తర్వాత ఇంకా పెరిగే కొద్దీ ఇంకా మా అమ్మ గురించి మాకు తెలిసింది. ఇంకా తర్వాత మా అమ్మ అలాగే ఉండడము, ఇంకా తర్వాత మమ్మల్ని కూడా అలా ఎంకరేజ్ చేసి మా అమ్మని ఇంట్రెస్ట్ లేదు నువ్వు మీ పిల్లలతోటి బేసిక్గా నవ్వకండి. బేసిక్గా ఆ టైంలో మీకు ఎటువంటి ఊహలు తెలియదు కదా, జనరల్ బయట సమాజం గురించి తెలియదు, పెద్దగా స్కూల్ కూడా వెళ్ళలేదు, బయట జనాలు ఎలా ఉంటారో తెలియదు. ఎందుకంటే మీ ఇంటికి వచ్చేవాళ్ళు మాత్రమే మీ ప్రపంచం, మీ షాపు, మీ ఇల్లు, మీ ఇంటికి వచ్చే కస్టమర్లు. ఆ టైంలో మీ మమ్మీ ఏంటి అమ్మాయి ఇలాంటి పనులు చేపిస్తుంది అని అనిపించిందా మీకు? అంటే నాకు అనిపించింది, పక్కన ఉన్న వాళ్ళు అమ్మ వాళ్ళు వేరే మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు అలా లేరు కదా. మళ్ళీ వాళ్ళ డాడీ వాళ్ళు మా అమ్మ దగ్గర వస్తున్నారు చేస్తున్నారు అది అర్థమవుతుంది. వాళ్ళు వచ్చి గొడవ కూడా పడ్డారు పక్కింటి ఆంటీ వాళ్ళు. అయితే మాకు కూడా తెలీదు, మా అమ్మ ఎంత చెప్పినా ఇంకా వినకపోయేది, తన పని తను చేసుకునేది. మళ్ళీ మాకు చిన్నగా ఉన్నాము, అలాగే ఇంకా అయిపోయింది. 6వ తరగతి వరకు చదివి ఆపేశాను, ఇంకా చదివించలే మా అమ్మ. మాకు ఆ టైంకి మేము సారా అమ్మకపోతే మాకు తినడానికి తిండి కూడా లేదు. ఓకే, మీకు ఊళ్ళో మంచి రిలేషన్స్ ఉన్నాయి అందరితో, అన్నిళ్ళతో మీ గ్రామంలో? అందరితోటి అంటే కొంతమంది తోటి ఉన్నాయి, కొంతమంది తోటి ఉండవు అనుకోండి. ఎందుకంటే ఒకటి మీరు సారా అమ్ముతున్నారు, బేసిక్గా గ్రామాల్లో సారా అమ్మే ఫ్యామిలీ అంటే ఒక రకంగా చూస్తారు వాళ్ళని, అంటే జనాలు సొమ్ము తింటున్నారు, జనాలను తాగుబోతులు చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. రెండోది ఏంటంటే దట్టు మీరు అక్కడ చేయకూడని పనులు చేస్తున్నారు, పిల్లల్ని పెట్టో లేకపోతే మీ మమ్మీయో సంథింగ్ అలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటప్పుడు చాలా మంది ఏడుపు మీ ఫ్యామిలీ పైన ఉంటుంది. ఆ టైంలో అదేమన్నా మీకు అనిపించిందా? అట్లా అనిపించింది. ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు వచ్చి మా అమ్మతోటి గొడవ పడినప్పుడు అనిపించింది. అంటే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ భర్తలు వచ్చారన్నా? వచ్చినప్పుడు వాళ్ళ భర్తలు వచ్చినప్పుడు మాత్రమే అలా జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది బాగానే ఉంటారు మాతోటి, ఇలా చేయొద్దని కూడా అంటే అనేవాళ్ళు కూడా ఉన్నారు, బాగుండండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మా అమ్మ ఇంకా ఎవరు చెప్పినా వినదు, తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా మేము అలాగే కొన్ని ఇయర్స్ అలాగే చేస్తున్నాము. కొన్ని సార్లు ఆఫ్కారీ వాళ్ళు రావడము, మళ్ళీ మధ్యలో మాకు దానికి ఎంతో అంత పే చేయడము, మళ్ళీ అమ్మమ్మ అని మళ్ళీ చెప్పడం, మళ్ళీ అమ్మకపోతే ఆ టైం మాకు గడవకపోయేది. మీరు ఇంట్లోనే ఇట్లా సెక్స్ చేస్తున్నారని పోలీసు వాళ్ళకి తెలుసా, ఊళ్ళో వాళ్ళకి కాకుండా? అంటే ఊరు కదండి, అంత ఎక్కువ పట్టించుకొని చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? అంటే మీకు తెలియని వాళ్ళు, లైక్ మీరంటే పడనోళ్ళు, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా చేస్తున్నారండి ఊళ్ళో సాయంత్రం చెప్పారు. అలాంటి ఎవరికంటే ఆఫ్కారీ వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఆఫ్కారీ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చారు. సారా కాస్తున్నారని చెప్పారు కానీ అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని తెలీదు. తెలీదు. ఆ విషయం మీద మాత్రం ఒక్కసారి వచ్చారు, చూసారు పోలీసు వాళ్ళు, ఒకసారి వచ్చారు. వస్తే మేము అప్పుడు వాళ్ళు వచ్చే విషయం కూడా మా ఉంటారు కదా, మా అమ్మకి తెలిసిన వాళ్ళు ఊర్లో ఉంటారు కదా, మా అమ్మకి కన్సల్ట్ ఉన్న వాళ్ళు మాకు ముందుగానే చెప్పేవాళ్ళు. మేము ఊర్లో లేకుండా స్కూల్కి అప్పుడంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాము, అది వేరే విషయము. పెద్దగా అంటే వేరే ఊరికి వెళ్ళిపోయేవాళ్ళం, ఎక్కడన్నా ఊర్లో లేకుండా వెళ్ళిపోయేవాళ్ళం. బేసిక్గా మీరు చెప్తుంది మీ మమ్మీయే మొత్తం దీనికి కర్త కర్మ క్రియ అన్నట్టు చెప్తున్నారు. మరి ఇంత జరుగుతుంటే ఒక పక్క తల్లి కూతురు చేస్తున్నా కానీ మీ డాడీ ఏం రెస్పాండ్ అవడా? మా నాన్ననే సారా తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇంకా సారా తేవడం వరకు ఓకే, కానీ తర్వాత జరిగే పరిణామాలకి ఆయనే రెస్పాండ్ అవ్వడా? అంటే మా నాన్న ఫస్ట్ భార్యను వదిలేసి మా అమ్మని చేసుకున్నారు. మా నాన్న కూడా ఏంటి చూసి చూడనట్టు వదిలేస్తారు, ఎందుకంటే ఇన్కమ్ వస్తుంది కాబట్టి. ఓకే. మీ డాడీకి సెకండ్ మ్యారేజ్, మీ ఇప్పుడున్న మీ మమ్మీ ఆవిడకి కూడా ఫస్ట్ మ్యారేజ్ అయినా సెకండ్ మ్యారేజా? ఆమెకి సెకండ్ మ్యారేజ్. సెకండ్ మ్యారేజ్. ఫస్ట్ భర్త వదిలేసాడు, ఈవిడ వదిలేసాడు. నాకు కూడా తెలీదు. ఇంకా పెద్దగా అయ్యాక పక్క వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తే తెలిసింది.
తర్వాత ఇంకా ఫ్యామిలీ మొత్తం దూరం పెట్టారు మమ్మల్ని. సెకండ్ మ్యారేజ్ అయ్యే టైంకి ఆవిడకి ఏజ్ ఎంత ఉండొచ్చు అంటే మీకు ఊహ తెలిసే టైంకి? ఇప్పుడైతే మా అమ్మకు 40 years ఉంటుంది. 40 years ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు ఆవిడ? కంటిన్యూ చేస్తున్నారా అంటే ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, అమ్మ గురించి అంత తెలియదు నాకు. ఓకే ఓకే. ఇంక ఇంట్లో వాళ్ళతో మీరు టచ్లో లేరా ఈ మధ్యలో? ఉన్నాం, టచ్లో అయితే ఉన్నాం. టచ్లో అయితే ఉన్నా, అన్ని విషయాలు తెలుసు, కనుక్కుంటుంటా, చెప్తుంటా కూడా. మీ డాడీతో మీ రిలేషన్ బాగుంటుందా? బాగుంటుందా అంటే పెళ్ళయ్యాక నాకు మా నాన్న మాట్లాడతలేరు నాతోటి. ఎందుకు? అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంది అని. ఓకే ఓకే. మీకు ఫస్ట్ మ్యారేజ్ ఆల్రెడీ అయిపోయిందా? సెకండ్ మ్యారేజ్ అంటే నా భర్తకి ఇంకో భార్య ఉండింది. నాకు సెకండ్ కాదు, నాకు ఫస్టే. మీకు ఫస్ట్? నా భర్తకి ఇంకో భార్య ఉండగానే చేసుకున్నా. మరి మీరు ఎందుకు అలాంటి పని చేశారు? అంటే ఇంకా మా అమ్మ చేసే పెళ్లి ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి అక్కడ మేము తర్వాత ఇక్కడ సిటీకి వచ్చేసాము. అక్కడ ఊర్లో ఎలగొట్టేశారు మమ్మల్ని. అక్కడ ఉండి ఇలాంటి పనులు చేస్తున్నారని మా అమ్మదైనా సరే మాదైనా సరే ఓవర్ అయిపోయింది ఉన్న వాస్తవం చెప్పాలంటే. మా అమ్మనే ఇంకా మా అమ్మ అది అలవాటు చేసేసింది మాకు. మేమేం చేస్తాం మరి, అలవాటు అయినందుకు ఇప్పుడు వాళ్ళు రావాలి, మాకు ఇల్లు గడవాలి. వాళ్ళు రాకపోతే మాకు ఇల్లు గడవదు. వాళ్ళు అన్ని విధాలుగా ఒకవేళ మేము ఒక రోజు వడ్డీ కొట్టుందన్నారు, ఇల్లు గడవడం కష్టం వద్దా దాంతో కూడా? సరే సారా అమ్ముతున్నాం కరెక్టే, సారా అమ్ముతా అదే ఆ టైంకి ఒకరోజు సారా అమ్మింది, ఆ టైంకి వస్తుంది. మళ్ళీ మా డ్రెస్సులు దానికి అంటే మళ్ళీ కష్టం అవుతుంది. మాకు చదువుకోవడానికే సరిగా డబ్బులు లేక మేము చదువుకోలేదు. అలాంటప్పుడు ఇంకా మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, మేము ఎలా చేసుకోగలము అని. మీరు వ్యభిచారంలోకి రావడానికి రీజన్ ఏంటి? చూసా ఇప్పుడు అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం చదివిస్తే, చిన్నపిల్లలకు ఏం చదివిస్తే అదే చదువుతుంటారు. ఇప్పుడు మా అమ్మ మాకు అలా నేర్పించింది కాబట్టి మేము అలాగే ఉన్నాము. ఒక ఏజ్ వచ్చాక ఇది కరెక్ట్ కాదేమో, నా లైఫ్ మొత్తం ఇలాగే ఉంటుందేమో, కొన్ని సార్లు భయం వేసి నా డిసిజన్ నేను తీసుకొని పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఇన్కమ్ ప్రాబ్లం అయ్యి ఇలాంటి పనులు చేస్తున్నారు అమ్మ వాళ్ళు. పెళ్లి చేసుకొని కూడా మీరు సాధించింది అంటే ఆయన దూరంగానే ఉంటున్నారు కదా, తట్టు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. అవును, అంటే ఆ టైం వరకు మా అమ్మ వాళ్ళు మేమందరం ఇన్కమ్ కోసం కష్టపడుతున్నాము. సో క్యాష్ పార్టీ నాకు దొరికింది అంతే, అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ లేదు కాబట్టి. ఒకటి మీకు పెళ్లి చేసుకోవాలని అనిపించినప్పుడు క్యాష్ పార్టీని చేసుకోవాలనిపించిందా, తెలిసిన మంచోడిని చేసుకోవాలనిపించిందా? క్యాష్ పార్టీని చేసుకోవాలనిపించింది. ఎందుకు క్యాష్ పార్టీని ఎందుకు చేసుకోవాలనిపించింది అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళని చేసుకున్నాము, ఒకవేళ ఇన్కమ్ లేని వాళ్ళని చేసుకున్నాము అనుకోండి, మేము చిన్నప్పటి నుంచి దానికోసమే కష్టపడుతున్నాము, చదువుకోలేదు, ఏం లేదు. మళ్ళీ తెలిసి అలాంటి వాళ్ళని చేసుకుంటే మళ్ళీ అదొక ప్రాబ్లం అని నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను. తనకేం తెలీదు, సెకండ్ చేసుకున్నాను. తనకేం తెలీదు నేను ఇలా మా ఫ్యామిలీ ఇలా అని తెలీదు. మేము తర్వాత సిటీకి వచ్చాము ఊర్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడు. వస్తే తినను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను. తను చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మాకు ఏం వస్తువులు ఏం కావాలి అవన్నీ మాకు అరేంజ్ అయ్యాయి. అలా చేసుకున్నందుకు తీసుకోగలిగాను, ఇలా చేసుకున్నందుకు. మీ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రిచ్ అని మీకు తెలిసాక మీ మమ్మీతో డిస్కషన్ కానీ జరిగాయి అలాంటివి? ఆవిడ రిచ్, కొంచెం పర్లేదు, మన ఫ్యామిలీ మంచి చేసుకోవచ్చు, అలాంటి డిస్కషన్స్ ఏమైనా జరుగుతాయా పెళ్లికి ముందు? జరుగుతాయి. మా అమ్మతోటే డిస్కస్ చేసి పెళ్లి చేసుకున్నాను నేను. ఆ విషయం చెప్పగానే మీ అమ్మ ఏమన్నారు? వాళ్ళు కొంచెం ధనవంతులనేసరికి చెప్పారు, అరే ఇవాళ రేపు అలా దొరకడం కష్టము, తొందరగా పెళ్లి చేసేసుకో, మళ్ళీ ఏమన్నా తెలిసినా గానీ వదిలేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. ఓకే, కానీ పెళ్లికి ముందు మీకు తెలియదు కదా ఈయనకి ఆల్రెడీ పెళ్ళైందని? నాకా తెలిసే పెళ్లి చేస్తున్నారు? డబ్బు కోసం? డబ్బు కోసమే. ఓకే, తర్వాత ఆయనతో ఎన్ని రోజులు ఉన్నారు? ఒక 6 నెలలు 8 నెలలు. ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఇష్టపడే చేసుకున్నాడా లేకపోతే వేరే ఉద్దేశం? ఎందుకంటే ఒక మగాడికి పెళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయి దగ్గరికి పెళ్ళనే అప్రోచ్తో వచ్చాడంటే తనని ఒక లైక్ ఉంపుడు గతిలా ఉంచుకుందామనే ఇదిలోతోనే ఉంటాడు. ఎందుకంటే రెండు పెళ్ళిళ్ళు 2 భార్యలు అనేది వాస్తవంగా మేనేజ్ చేయలేరు ఎవరు కూడా.
సో మీకు అది అనిపించిందా, ఇతను నన్ను స్టెప్నీ లాగే ఉంటాడు, నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఉండడు అనిపించిందా? స్టార్టింగ్ లో అయితే ఎప్పుడో ఆ డౌట్ ఫస్ట్ వచ్చింది. ఉమ్, కాకపోతే చేసుకున్న తర్వాత ఉంటారేమో అని అనుకున్నా అంతే. మీ భర్తతో ఫస్ట్ సెక్స్ మిగతా వాళ్ళతో రెగ్యులర్గా వచ్చే వాళ్ళతో సెక్స్ ఎలా ఉంటుంది మీకు? మా భర్తతో అంటే అది మెమొరబుల్. ఉమ్, ఇంకా మిగతా వాళ్ళదంటే డైలీ ఉంటారు కాబట్టి వాళ్ళదంతా. ఎంత తీసుకుంటారు మీరు ఒక ఒక నైట్కి? ఊర్లో అయితే ఎంత ఇస్తారు, ఊర్లో తక్కువనే ఇచ్చేవాళ్ళు. తక్కువ అంటే 200, 300. 200, 300కి వెళ్ళేవారా? ఇంకా అంతకు మించి ఏమి ఇస్తారు, వాళ్ళే అక్కడ కూలీ చేసుకుని బతికే వాళ్ళు ఉంటారు. మీ అమ్మ ఎంత తీసుకునేది? మా అమ్మ కూడా అంతే. ఇంకా ఉమ్. ఇంకా మా అమ్మకే తెలుసు ఎంత తీసుకుంటారు ఎంత ఇస్తారు అనేది. మీ ఇంట్లో నలుగురు అదే పని చేస్తుంటారు కదా, సో ఒక వ్యక్తి వచ్చాడు ఇప్పుడు మీ దగ్గరికి, ఫర్ ఎగ్జాంపుల్ సారా కోసం వచ్చాడు, సారా తాగాడు, ఆ మూడ్లో ఉన్నాడు అనమాట ఇంకా. సో ఇప్పుడు నలుగురు వరుసగా ఉంటారా, లేకపోతే 1 by 1 ఎవరన్నా అట్లా ఉంటుందా? అంటే ఫస్ట్ అంకుల్స్ వస్తేనేమో మా అమ్మకి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎంగేజ్ వాళ్ళు వస్తేనేమో మాకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, అలాంటి మీకు తెలిసిన స్టోరీ ఏమైనా ఉందా? అంటే వచ్చినప్పుడు లేదు నాకు నువ్వు అక్కర్లేదు, మీ అమ్మాయి కావాలి, మీ అమ్మ వద్దు నువ్వే కావాలి అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అంటే చెప్పగలరా? ఉన్నాయి. ఒకరోజు మా మమ్మీ అంటే డైలీ అంకుల్ వచ్చేవాడు. ఆ అంకుల్ ఉండి ఎప్పుడు నువ్వేనా అని చెప్పారు. నెక్స్ట్ మీ పాప దగ్గరికి పంపించండి అని నెక్స్ట్ నన్ను చూసి అన్నారు. అయితే తర్వాత ఉండి మా అమ్మ ఎలా నువ్వు పెద్దగా ఉన్నావు కదా, ఏజ్ వద్దు, చిన్న పిల్ల కదా అని అన్నారు. తర్వాత ఇంకా బలవంతంగా ఒకరోజు ఇలా గదిలో తీసుకెళ్లారు, బలవంతంగా చేసేసారన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఇప్పుడు ఎంగేజ్ వాళ్ళు అన్నాను కదా ఇంతకు ముందు, వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఆంటీ మీరు వద్దు, మీరెందుకు, మీ పిల్లలను ఎవరన్నా ఒకరిని సెట్ చేయండి అని అన్నారు. కానీ మీరు ఇవి చెప్తూ కొంచెం అంటే ఒక ఫీల్తో ఉన్నారు, అది ఆ మధుర స్మృతులు గుర్తొచ్చా లేకపోతే ఏంటి? అవును, గుర్తొచ్చినాయి. బాగా అనిపిస్తుందా నిజంగా? అంటే కొన్ని బాగా అనిపిస్తాయి, కొన్ని బాధగా ఉంటాయండి. అంటే అది కొంచెం పల్లెటూరు కాబట్టి ఎలాంటి వాళ్ళు ఎక్కువ వస్తుంటారు? ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేసి పొలంలో అలసిపోయి ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఇంటికి వచ్చే కరెక్ట్ సారా తాగే టైంకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఇంకా బలవంతంగా గుంజుకోపోవడం. ఫస్ట్ నార్మల్గా అడిగి తీసుకెళ్లారు, ఇంకా బలవంతంగా గుంజుకోపోవడం, వాళ్ళు ఏ టైం నుంచి ఏ టైం వరకు అవుతుంది అనేది కూడా చూడకుండా వాళ్ళ పని వాళ్ళు కానిస్తుండే వాళ్ళు. ఎంతసేపు చేసేవాళ్ళు మహా అయితే? ఒక్కొక్కసారి గంట కూడా దాటిపోయేది. నిజంగా ఒక అమ్మాయి గంట చేస్తే తట్టుకోగలదండి? లేదండి, తట్టుకోలేదండి. మీరు ఎలా తట్టుకున్నారు ఆ టైంలో? ఇంకా మా అమ్మనే వచ్చి వాళ్ళని తిట్టడము చేసి మరి ఇంత ఏంటి అనేసి వాళ్ళని బయట పంపించేది. ఒకవేళ వాడు మళ్ళీ మీరే కావాలని వస్తే పరిస్థితి ఏంటి? అదే వాడే వచ్చాడు, సెకండ్ టైం కూడా వాడే వచ్చాడు. కానీ నేను సెకండ్ టైం దాక్కున్నా వెళ్ళి, ఇంకా మా అమ్మ పిలిచినా కానీ రాలేదు. మీరు సెక్స్ చేస్తున్నప్పుడు వాళ్ళతో తొందరగా అయిపోయి డబ్బులు తీసుకుందామని ఉంటుందా, వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళని సాటిస్ఫై చేయాలని ఉంటుందా? స్టార్టింగ్లో ఎంజాయ్ చేస్తే బాగుండేది అనిపించేది. ఇంకా తర్వాత వాళ్ళు ఇబ్బంది పెట్టడము, అలా ఊరికే మళ్ళీ ఇలా గుంజుకోపోవడము, అందులో తర్వాత మళ్ళీ నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అవన్నీ నేను కవర్ చేసుకొని అవన్నీ చేసేవాడికి నాకు ఎక్కడ చెప్పడానికి రావట్లే. ఇప్పుడు అమ్మకంటే చెప్తాం, డాక్టర్స్కి ఏమని చెప్పడానికి వస్తుంది. ఇంకా ఏది చెప్పడానికి రాక అది బాగా స్ట్రగుల్ అయ్యి అందులో నెక్స్ట్ టైం ఇలాంటి స్టెప్ వేయొద్దని నేను మ్యారేజ్ చేసుకున్నా. కానీ మ్యారేజ్ చేసిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారు మరి? ఇప్పుడు మా ఆయనకు తెలిసిపోయింది, మా అమ్మ చేసిన పనికి మేము ఇలా తయారయ్యాము. అదే అలవాటు ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మాకు నేర్చుకున్న ఎందుకో మళ్ళీ ఎందుకో తెలియదు, కానీ అదే అలవాటు ఉంది. అదే అలవాట్లో వెళ్ళినందుకు ఇప్పుడు మా ఆయనకు ఆ విషయాలు ఊర్లో వీళ్ళు ఇలా అని ఊరికి ఒకసారి వచ్చి కనుక్కున్నారంట మా ఆయన. తెలిసి వెళ్ళిపోతారని నాకు ముందే తెలుసు. కాకపోతే ఉన్నంతలో ఇన్కమ్ ఏమన్నా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మా అలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారు? ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాము, పెళ్ళి అంటారా ఎవరు చేసుకోరు.
ఇలా ఉంపుడుగా తెగంటారా అందరూ ఉంచుకుంటారు కావాలంటే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఏంటి, పెళ్లి చేసుకుంటే కూడా ఎలాగైనా అలాంటి ఏంటంటే నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉండేది. మా అమ్మ ఏమో మా అమ్మ ఇలాంటి పనులు చేయడం వల్ల మాకు ఇలా బతకాల్సి వస్తుంది. అంటే జనరల్ గా ఇంటి పక్కన వాళ్ళు అంటూ ఉంటారు కదా, పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేయండి కదా, ఇలాంటి పనులు ఎందుకు అని చెప్పిన సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వంటే చిన్న ఏజ్ లో చేసుకున్నావు, నీ పిల్లల ఏజ్లు దాటిపోతున్నాయి కదా, ఇంకా పెళ్లి చేయకుండా ఎన్ని రోజులు పెట్టుకుంటావు అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా నాకు బతకడానికే వెళ్ళట్లేదు, పెళ్ళిళ్ళు ఎక్కడి నుంచి చేస్తాను అని మా అమ్మ. మీ ఆయన మీతో అంటే ఆ టైంలో పర్లేదా, బాగానే ఉండేవాడా? బాగానే ఉన్నారు. 6 నెలల వరకు బాగానే ఉన్నారు. నేను అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ లైఫ్ నాకు దొరికింది కదా అని నేను బాగా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఇంకా తర్వాత మా ఆయనకి ఎప్పుడైతే ఇలా మేమని తెలిసిందో అప్పటి నుంచి దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. తర్వాత ఇంకా విడాకులు ఇచ్చేసారు. పెళ్లి కాకముందు ఆయనకి చెప్దామని అనిపించిందా? చెప్దామని అప్పటి వరకు ఎప్పటికైనా తెలిసేది కదా, ఎందుకంటే మీ ఊళ్ళో ఇక అలాంటి పనులు చేసేదంటే మీరే, తల్లి కూతురు అందరూ చేస్తారని మంచి పేరు ఉంది. సో ఆయనకి తెలిసిద్దని లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అంటే మా అమ్మ ఎలాగో పెళ్లి చేయదు, పెళ్లి చేసినా కానీ ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు. కాబట్టి ముందే చెప్పి ఎందుకు, కొన్ని డేస్ అన్నా నేను అనుకున్న లైఫ్ ని గడుపుతాను కదా అనేసి చేసుకున్నా. జనరల్గా ఏ తల్లైనా తన పిల్లలు బాగుండాలని కోరుకుంటుంది, కానీ ఈవిడ మాత్రం చాలా డిఫరెంట్. మిమ్మల్ని అమ్మేసి మిమ్మల్ని ఒక రాత్రి పడుకోబెట్టి ఆవిడ హ్యాపీగా ఉండాలి మనసుతో. మీకు అనిపించిందా అంటే బయట వాళ్ళకి మీ తల్లికి కంపేర్ చేసుకున్నప్పుడు? బయట ఉన్న తల్లులు అందరికీ నాకు అనిపించింది, పక్కన ఉన్న వాళ్ళు అమ్మ వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగా మ్యారేజ్ చేసి పంపించారు. మా అమ్మ చేసిన పని వల్ల మాకు కూడా తెలుసో తెలియక మేము కూడా తప్పులు చేసాము. ఇంకా అందువల్ల మా అమ్మ చేయలేకపోయింది మ్యారేజ్. ఇంకా మా అమ్మది తప్పు నాకు అనిపించింది, చిన్నప్పుడే అనిపించింది. ఇంకేం చేస్తాం, మాకు తెలియని ఏజ్ లో మా అమ్మ అలా చేసింది, మా అమ్మది తప్పు. మా అమ్మ అలా చేయకపోయి ఉండుంటే మేము కూడా ఇలా ఉండకపోయే వాళ్ళం. మీరు స్టార్ట్ చేశాక అంటే ఒక వరస్ట్ సిచ్యువేషన్ ఏమన్నా మీ లైఫ్ లో ఉందా? మీ దగ్గరకు వచ్చిన వాళ్ళతో కానివ్వండి, లేకపోతే బయట సమాజంలో ఎదురైంది కానివ్వండి. వరస్ట్ సిచ్యువేషన్స్ అంటే చాలా సార్లు వచ్చాయి, ఒక్కసారి అని ఏం కాదు. ఫస్ట్ మా అమ్మ ఎప్పుడైతే ఆ అంకుల్ని ఏసీ లోపలేసిందో అప్పుడు చాలా వరస్ట్ సిచ్యువేషన్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ అదేమంటారు సారా అమ్ముతారని ఆఫ్కారి వాళ్ళు వచ్చారు. అప్పుడు 2 ఇన్సిడెంట్లు జరిగినాయి ఒకటేసారి. అది ఏం జరిగినాయి అంటే, ఫస్ట్ వాళ్ళు ఆఫ్కారి వాళ్ళు వచ్చారు, మాకు పర్సనల్ గా ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది ఇంట్లో అని పోలీస్ వాళ్ళు వచ్చారు. ఇద్దరు ఒకటేసారి వచ్చారు. అది చాలా వరస్ట్ సిచ్యువేషన్. అది దాన్ని కవర్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డాము. ఒక దిక్కు సారా కనిపించకుండా దాపెట్టాలి, మళ్ళీ ఇంకో దిక్కు మేము కవర్ చేయాలి. ఎలా కవర్ చేయాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళేమో తలుపులు కొట్టేస్తున్నారు ఇద్దరు వచ్చి. ఒకవేళ వీళ్ళు పోలీసులు ఇంటి ఎదురుగా ఉంటారు, ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటారా? వాళ్ళు చెప్పినందుకే ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్పినందుకే మాకు తెలిసింది. వాళ్ళే ఫోన్ చేసి ఇలా ఉంది, ఇలా వస్తున్నారు పోలీస్ వాళ్ళు, జాగ్రత్త అని వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మాకు తెలిసింది. ఓకే ఓకే. కానీ కాకపోతే వాళ్ళు అలా తలుపులు కొట్టినప్పుడు మేము ఏం చేసామంటే వెనకాల నుంచి ఒక తలుపు ఉన్న విషయం తెలీదు, అది సీక్రెట్ గా ఉంటది అనమాట. అది మేము ఇక్కడ నుంచి లోపల నుంచి అక్కడ బయటికి వెళ్ళిపోయాం, సారాతో ప్లస్ వీళ్ళు ఇద్దరు, ఇంకా నేను ఒక అతను ఉన్నాము. సారా తీసుకొని ఇంకా అక్కడ నుంచి బయటికి ఇంకా వెళ్ళిపోయాం. ఇంకా బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారు, స్మెల్ వస్తుంది అని అన్నారు. మా అమ్మనైతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు స్మెల్ వస్తుందని. ఇంకా మా అమ్మ ఉండి స్మెల్ వస్తుంది కానీ ప్రూఫ్ ఏది ఎక్కడుంది, లేదు కదా అనేసి ఇంకా వచ్చేసింది అమ్మ. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? నేను వెళ్ళిన సిచ్యువేషన్ అయితే ఏం లేదు. హైదరాబాద్ లో కానీ అక్కడ కానీ మీ ఇంట్లో కానీ? హైదరాబాద్ లో వెళ్ళాను. ఊర్లో అయితే వెళ్ళలేదు. ఊర్లో మా అమ్మ వెళ్ళింది. ఎలాంటి సిచ్యువేషన్ లో వెళ్ళారు?
నేను ఎలాంటి సిచ్యువేషన్లో వెళ్ళానంటే హైదరాబాద్లో ఇప్పుడు మా ఆయనకు రెండో పెళ్ళాం ఇలా చేసుకున్నాం. మా ఆయన కూడా తెలిసి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళ భార్యకి తెలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఓకే. అప్పుడు వెళ్ళాను. ఓకే, అంటే ఒక ప్రాస్టిట్యూట్గానా నైట్ రైడింగ్స్లో దొరకటం. అప్పుడు అలా దొరికినందుకే మా ఆయన నన్ను వదిలేసింది. ఊర్లో వచ్చి కనుక్కున్నారు. కాకపోతే కనుక్కుంటే నేను అంత అది రాంగ్ మొత్తము, వాళ్ళు కావాలని చెప్పారని అన్నా నేను. అందుకే చెప్పాను కదా 6 నెలల వరకు బాగున్నారు, 8 నెలల తర్వాత డైవర్స్ ఇచ్చారనేసి. అయితే 6 నెలల వరకు బాగానే ఉన్నారు. 7వ నెల 8 నెలల్లో ఏం జరిగిందంటే ఇక్కడ ఊర్లో అయితే మేనేజ్ చేయగలిగాను. ఎందుకంటే మాకు అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా అమ్మకు క్లోజ్గా ఉన్న వాళ్ళు, మాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు కాబట్టి సపోర్ట్ చేశారు. అంత ఇంకా ఏం చెప్పలేదు, ఏం లేదు అన్నట్టే మాట్లాడారు. కానీ సిటీలో వచ్చేసరికి కొంచెం ఈ ఇంట్లో మేము రెంట్కుంటున్నాం కదా, అదే ఇంట్లో మా ఆయన నన్ను ఒక దగ్గర పెట్టి వాళ్ళు ఇంకో పెళ్ళాం ఇంకో దగ్గర ఉన్నారన్నమాట. అయితే నేనున్న ఇంట్లోనే ఒక 2-3 టైమ్స్ ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు అనుకోండి. ఇంకా ఇంటి ముందు వస్తుంటే అలా నేను మాట్లాడడము, పక్క అపార్ట్మెంట్ వాళ్ళు చూసి అబ్జర్వ్ చేసి చెప్పడము. ఒకరేమో ఎవరిని తీసుకొస్తుంటే ఒకరిని వీడియో తీసి మా ఆయనకు పంపించారు. ఇంకా 2 సార్లు 3 సార్లు చూసి, మూడోసారి చూసారు. 2-3 సార్లు జరిగింది, ఎవరు చూడలేదు అనుకున్నాను నేను కూడా. వీడియో తీస్తారైతే అనుకోలేదు. 4th టైం ఏమో 5th టైం ఏమో అనుకుంటా. అంటే వాళ్ళు అన్నారు నాకు ఇన్నిసార్లు చూసామని. అంటే నేనేమనుకున్నా చూడలేదేమోలే, లైట్ ఏంటో మా చుట్టాలని అనుకుంటారని నేను అనుకున్నా. కానీ ఇంకా ఎలా జరిగిందో తెలీదు, అంత కరెక్ట్ గా చెప్పలేను నేను. కాకపోతే వీడియో అయితే మా ఆయనకు చూపించారంట. వెళ్ళింది. నేను మా కజిన్ అని చెప్పాను. అలా చెప్పేసాను. నమ్మాడు, అక్కడికి నమ్మాడు. కాకపోతే పక్కన ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ గా లేదు ఏదో జరుగుతుందంటే ఒకరోజు మా ఆయననే పక్క ఇంట్లోనే ఉండి అబ్జర్వ్ చేశారు. మా కజిన్ ఎవరో మా ఆయనకు తెలుసు అన్నమాట. ఫొటోస్ అన్ని చూపించాను. కస్టమరే. అది అబద్ధమైన నిజంగా ఎలా కనిపించింది? అంటే ఇంటి పక్కల వాళ్ళే కదండి, వాళ్ళకి ఏం తెలుసు నా కజిన్ ఎవరేంటి అనేది తెలీదు కదా. సో నేను చెప్పేశాను. అంటే మీరు అలాంటి పనులు చేస్తారని చెప్పి ఇంట్లో తెలీదా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి? అంటే అపార్ట్మెంట్ లో అందరూ కొంచెం రిచ్ పీపుల్స్ ఉన్నారండి, అందరు బాగున్నారు. ఇప్పుడు నాకు ఊర్లో ఉన్న రోజులు కనీసం ABCDలు కూడా తెలీదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కొన్ని నేర్చుకున్నా. అంటే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళని చూసి నేర్చుకున్నా. వాళ్ళందరికి ఏంటంటే మా ఆయన అంటే కొంచెం గౌరవము, మంచి పేరుంది. మా ఆయన వీడియోగ్రాఫర్ అని, ప్రతి విషయంలోనూ మా ఆయన గొప్ప పేరుంది. అంటే నేను తీసుకొస్తుంటే ఆ వీడియో తీయడం వల్ల తీసి మా ఆయనకు సెండ్ చేశారు. మా ఆయనకు దూరం నుంచి ఉంది ఆ వీడియో, పైనుంచి తీసి సెండ్ చేశారు అన్నమాట. అప్పుడు అందులో ఆ వీడియోలో కనిపించలేదు మా ఆయన ఏంటి అనేది, కనిపించలేదు, అంత చూడ్డానికి కనిపించలేదు అన్నమాట కరెక్ట్గా. కనిపించకపోతే నెక్స్ట్ రోజు ఏం చేశారంటే పక్కనే ఉండి చూసారన్నమాట. పక్కనే, నాకు కూడా తెలీదు, పక్క ఇంటి వాళ్ళు. ఇప్పుడు మంచి పేరు ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ పెట్టుకున్నారేమో, కావాలనే చూపించాలనుకున్నారు, చూపించారు అంతే. ఇంకా బయటికి వెళ్తుంటే ఆయన చూసారు, నీ కజిన్ కాదు కదా ఎవరని ఆ రోజు గొడవ పడ్డారు. ఇది 8వ నెలలో జరిగింది. ఇంకా అప్పుడే డైవర్స్ ఇచ్చేసారు. వెంటనే ఆన్ ది స్పాట్. మీరు కన్విన్స్ చేయాలని చూడలేదు ఆయన్ని? అంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు చెయ్యను అని అయితే చెప్పాను. ఇక్కడికి వచ్చాక ఊర్లో మాటలు అంటే నేను నమ్మలేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా ఇలాగే ఉన్నావు. ఆయన సరే అని వదిలేసాను. సరే అని నాకు తెలిసినా కానీ ఊర్లో వదిలేసాను. కానీ నువ్వు నీ బుద్ధి ఇంత అని ఇంకా అన్నారు. మరి ఈ డివోర్స్ సంగతి ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇంకేముంది, మనకు లాగాల్సినవన్నీ లాగేసాము. మనము ఇల్లు కట్టుకున్నాము, ఫ్రిడ్జ్ టీవీ అన్నీ ఉన్నాయి. ఇంతకు మించి ఆయన ఏమి ఇస్తాడు? ఎంత లాగుంటారు మహా అయితే? ఎన్ని లక్షలు? మహా అయితే 25 లక్షల వరకు. బానే లాగారు అయితే.
అంటే మరి ఏం చేస్తాం, ఇప్పుడు నాకు పెళ్లి అంటే ఎవరు చేసుకోరు. ఇప్పుడు చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు బతకాలంటే కూడా డబ్బులు అవసరం ఉంటది. తర్వాత తెలిసైతే ఎవరు చేసుకోరు మమ్మల్ని, తెలిసి. అంటే ఆయనకి అర్థం కాలేదా ఆ టైంలో మీరు కేవలం డబ్బు కోసమే చేస్తున్నారని? ఆయనకి అర్థం కాలేదా? డబ్బు కోసమే చేస్తున్నా అని విషయం ఆయనకు తర్వాత ఇంకా 6 నెలల దాకా, ఎందుకంటే నేను కూడా కొంచెం సిన్సియర్గానే ఉన్నా కాబట్టి ఇంకా కంటిన్యూగా ఉందాము, తెలియకపోతే లైఫ్ లాంగ్ అని అనుకున్నా. కానీ ఇంకా తెలిసింది కాబట్టి నేను లైట్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ మీకు స్కూల్ లైఫ్లో కానీ ఆ లైఫ్లో ఇంటి దగ్గర కానీ క్రష్లు ఎవరు లేరా? మీకు మంచిగా నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం, చేస్తే ఈ అబ్బాయితో సెక్స్ చేయాలి అంటే అదొక నాకు ఎవరితోటి అనిపించిందంటే, ఫస్ట్ ఒక అబ్బాయి వచ్చేవాడు మా ఇంటికి. మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ దగ్గర ఒక అంకుల్ వచ్చేది. ఆ అంకుల్ తర్వాత ఒక అబ్బాయి వచ్చేవాడు. ఆయన ఇంటర్ చదువుతుండేవాడు. ఆయన అంటే ఇష్టం. ఆయన పేరు శివ. బాగుండేవాడా? బాగుండేవాడు. ఆయనకి మీరంటే ఇష్టం, మీరు ఆయనకంటే ఇష్టం? ఆయనకు నేనంటే ఇష్టం, నాకు ఆయన అంటే ఇష్టం. ప్రపోజ్ చేస్తున్నారా మరి? చేసుకున్నాను. నేను ఫస్ట్ ఆయననే ప్రపోజ్ చేసిండు, కానీ పెళ్ళి అయితే చేసుకున్నాను అన్నాడు. ఎందుకు? ఇంకా అంతే, చెప్పడానికి రాదు. ఇక్కడ వరకు ఆగిపోద్దా? పెళ్లి వరకు వెళ్దా? అక్కడ వరకు ఇప్పుడు ఆగిపోయింది కదా, నా భర్తది నాది, ఇంకా అలాగే సేమ్. చేయాల్సినవన్నీ చేస్తున్నారు మీరు. మరేం చేయాలి? మాకు పోనీ మీరు ఇస్తారా డబ్బులు, చెప్పండి. అంటే మొత్తం ఓవరాల్ డబ్బే, ఇంకా బతకాలంటే డబ్బు. మాకు పరువుతోటి ఇంకేం సంబంధం లేదా అంటే చేసుకున్నా, పరువు కోసం, పరువుతో ఉందాం అనుకున్నా, మా ఆయనకు తెలియకపోతే. అలా అయినా సరే మా ఆయనకు తెలిసిపోయింది. ఇంకా ఎలా అయినా ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు ఈ పని చేస్తున్నామని ఎవరు చేసుకోరు. అలా చేయకూడదని నేను అలా చేయకుండా ఉంటే నాకు డబ్బులు రావు. ఇంకా మేము ఎలా బతకాలి? జనరల్గా మీకు చాలా మంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు కదా, డేలో మిస్డ్ కాల్స్ ఉంటాయి, మీరు చేసిన వాళ్ళు ఉంటాయి, అన్నీ సేవ్ అయిన ఉండవు కొన్ని. సో అంటే వీళ్ళు లాస్ట్ టైం డబ్బులు ఇవ్వలేదు, వీళ్ళు ఇచ్చారు, వీళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అని ఎలా గుర్తుపెట్టుకుంటారు? మొత్తం చిన్నప్పటి నుంచి ఆ బడ్డీ కొట్టులు మొత్తం నేనే చూసుకున్నా. ఓకే. మొత్తం ఆ లెక్క మొత్తం నేనే చూసుకున్నా కాబట్టి నాకు అన్నీ తెలుసు. ఓకే. అన్నీ నాకు గుర్తుండిపోతాయి అన్నమాట. ఎవరు ఇప్పుడు కస్టమర్ వస్తారు, వాళ్ళ నెంబర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? వాళ్ళు ఈ కస్టమర్ ఇది టైంకి వస్తాడు, ఈయన డబ్బులు ఇస్తాడని అవి కూడా నేనే రాసి పెట్టుకున్నా. ఎందుకంటే ఇంటికి పెద్ద కాబట్టి అమ్మ నాకే అప్పచెప్పింది మొత్తం లెక్కలు. సారా అమ్మిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు కొంతమంది రేపిస్తాను ఇలా అని తీసుకుంటారు, తీసుకెళ్ళిపోతుంటారు వాళ్ళు. కొంతమంది అప్పుడప్పుడు ఇస్తారు డబ్బులు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళవి ఒక దగ్గర, ఇవ్వని వాళ్ళవి ఒక దగ్గర రాసుకుంటాను నేను. ఉదార్ అంటారు మా దాంట్లో, ఉదార్ తీసుకెళ్లే వాళ్ళు. అయితే అలా తీసుకెళ్ళిన వాళ్ళు అవన్నీ రాసి పెట్టుకుంటా కాబట్టి వీళ్ళు కూడా సేమ్ ఇప్పుడు ఇలాగే వీళ్ళని కూడా అలాగే రాసి పెట్టుకుంటారు. అప్పు అంటే గుర్తొచ్చింది, మీ దగ్గర సారా తాగారు, డబ్బులన్నీ అయిపోయాయి. నెక్స్ట్ మీరు లోపలికి వచ్చారు, మీరు మీ అమ్మ ఎవరో కావాలన్నారు కస్టమర్. డబ్బులు అడిగితే లేదు రేపిస్తా అన్నాడు. అప్పుడు అలాంటివి ఏమైనా ఉన్నాయా అసలు? అలాంటివి కూడా ఉన్నాయి. అందుకే అలాంటివి కొన్ని చాలా సార్లు జరిగిన తర్వాత ఇంకా అలాంటివి చాలా సార్లు జరిగి చూసి తర్వాత ఏం చేసామంటే డబ్బులు ఇచ్చాకే మేము రానిస్తున్నాం ఇంటికి. ఇప్పుడైనా మీరు అంతేనా, ముందే తీసుకుంటారు ఎంతో కొంత? ఎంతో కొంత తీసుకున్న తర్వాత మేము చెప్తాం. మీరు మెచ్యూర్ అయిన తర్వాత స్టార్టింగ్లో మీ ఇంటి దగ్గర చేసిన సెక్స్కి ఇప్పుడు చేస్తున్న సెక్స్కి ఇదంతా సేఫ్ సెక్స్ అంటారా? అంటే లైక్ అదంతా కరెక్ట్ అంటారా మీ హెల్త్కి? కానీ అక్కడ ఆ ప్రైవేట్ పార్ట్స్లో కొన్ని డిసీజ్ రావడానికి కానీ? చెప్పాను కదా, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కూడా మాకు క్లోజే ఆ ఊర్లో. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి? ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నేను చెప్పాలంటే భయపడ్డాను. ఆయన అబ్బాయి అమ్మకి చెప్పాను నేను, డాక్టర్కి అయితే చెప్పలేదు నేను. ఇంకా అమ్మకు క్లోజ్ కాబట్టి అమ్మ అడిగి తీసుకునేది. డాక్టర్ అమ్మాయి అబ్బాయి? అబ్బాయి. ఎలా చూపిస్తారంటే? ఏం లేదు మాకు, ఇంకా ఏం లేదు, ఓన్లీ మాకు టాబ్లెట్లు ఇచ్చేవాడు, వాడండి తగ్గిపోతుంది అనేవాడు. అంటే ఏం అబ్జర్వ్ చేయలేదండి? అంటే ఏం లేదు, చేయలేదు. ఏం చూడకుండా టాబ్లెట్స్ ఎలా ఇస్తాడు? అంటే చెప్పాను ఇట్లా ప్రాబ్లం ఉంది ఇలా అని చెప్పాము.
అంతే. ఓకే, అంతే. నేను నా వరకు అయితే నేను అలాగే చెప్పుకున్నా. ఇంకా వాళ్ళు కూడా అంటే ఎలా ఉంది ఏంటని అసలు అడగరు కదా, ఇంకా అవన్నీ నో మోర్ క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఓకే, ఇంకా ఇది లాంగ్ లైఫ్ కంటిన్యూ చేస్తారా, ఇంకా ఎలాగే ఉంచుతారు దీన్ని? కంటిన్యూయే చేస్తాను. మీరేమన్నా 10 కోట్లు ఏమన్నా ఇస్తే ఆపేస్తాను. నేను ఎందుకు ఇవ్వాలండి, మీరే ఆపడానికి? మరి నాకు డబ్బులు కావాలి కదండి బతకాలంటే. 10 కోట్లు కావాలా? అవును మరి. అదేదో సినిమాలో సమంత చెప్పినట్టు చెప్పారు, 10 కోట్లు చాలు కదా అన్న. అంటే నేను కూడా సమంత రేంజే కాబట్టి. అంటే ఒక ఇప్పుడు జనరల్గా నేను చాలా మంది ఇంటర్వ్యూ చేశా, వాళ్ళు ఏం చెప్తారంటే లేదు మా చెల్లికి పెళ్లి చేయాలి, మా నాన్న హెల్త్ బాగుండాలి, ఇల్లు కట్టాలి, కొన్ని అప్పులు ఉన్నాయి, అవి తీర్చేసాక ఇలాంటి పనులు చేయడం ఆపేస్తా అంటారు. అలాంటిది మీకేమన్నా ఉందా? ఇలాంటి ఒకటి చేసిన తర్వాత నా కోరిక తీరాక ఇదంతా ఆపేస్తా. నా కోరిక ఏముందంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ డబ్బులు లేక చదివించలేదు మమ్మల్ని. ఆమె చేసిన పనే మమ్మల్ని చేయించి మాకు దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేసింది మా అమ్మనే. నాకు ఏమనిపించేదంటే చుట్టుపక్కన ఇంట్లో వాళ్ళని చూస్తే, ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేది, మా చెల్లెల్ని ఎగ్జామ్ ఫీజు ఆమెనే కట్టి చదివించింది అన్నమాట. మా చెల్లెలకి చదువు అంటే చాలా ఇష్టం. అలా ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు ఎందుకు నేను కూడా ఏమన్నా సంపాదిస్తే బాగుంటుందేమో, ఇల్లు బాగుంటుంది, మేము ఇలాంటి పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది కదా, అందరిలాగా బతికితే మేము కూడా బాగుంటుంది కదా అని నాకు ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నేను రెండో పెళ్లి చేసుకున్నా. కానీ ఇంకా అలవాటు ఇంకా అంతే, ఇంకా చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. ఇంకేంటి, ఇప్పుడు ఆయన ఇచ్చే డబ్బులు ఎంతవరకు సరిపోలేదు, ఇంకా తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా. మీ డ్రీమ్ ఏమైనా ఉందా? అంటే నా డ్రీమ్ అంటే ఎంత, ఇంకా మేము డ్రీమ్ అంటే అందరికీ చిన్నప్పుడే ఉంటాయి, ఒక 10th, ఇంటర్, డిగ్రీ, ఇలా ఈ ఏజ్లలో దాకా మీ లైఫ్ మీ చేతిలో లేదు. లేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడు అసలు లేదు. అప్పుడే ఉండాల్సింది, అప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు లేదు. యాక్చువల్గా స్టార్టింగ్లో మీ లైఫ్ మీ చేతిలో లేదు, మమ్మీ ఏం చెప్తే అది చేశారు, అంత బాగానే ఉంది. కానీ ఇప్పుడు మీరు ఒక ఫ్రీ బర్డ్, మీకంటూ ఒక సపరేట్ లైఫ్ ఉంది. సరే డివోర్స్ అయినా సరే ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. మీకంటే ఏమన్నా ఇలాంటి ఒక ఎయిమ్స్ ఉందా? ఇంకా నా గోల్ అంటే ఏం లేదు. ఒక చెల్లెలు అయితే పెళ్లి చేసేసాను నేను, ఇంకో చెల్లెలది కూడా పెళ్లి చేస్తున్నా. కాకపోతే ఊరికి రాకుండా చూసుకుంటున్నా, జాగ్రత్త పడుతున్నా అంతే. ఓకే, అంటే మీకంటూ పర్సనల్గా ఇంకేం లేదా? ఇప్పుడు నా గోల్ ఇదే. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇలాగే పెరిగాం కాబట్టి తర్వాత ఇలా నడవద్దని. ఇప్పుడు నేను ఒకవేళ మా ఆయననే చూసుకొని ఉంటే ఇన్కమ్ పెళ్ళి అంత రాదు, పెళ్లి చేసేంత అయితే రాదు. ఇప్పుడు ఇల్లు అయితే సెట్ అయిపోయింది, ఒక చెల్లికి పెళ్లి చేసేసాను, ఇంకో చెల్లికి పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా నేను చేయాలి. ఇంకోటి నాకు గోల్ ఏంటంటే హైదరాబాద్లో కొంచెం ఇల్లు కట్టాలని ఉంది నాకు. హైదరాబాద్లో ఇల్లు కట్టాలంటే మామూలు విషయం కాదు, అది ఎలా? ఏముంది, ఈజీయే, నాకైతే ఈజీయే. ఇంకా పెళ్ళిళ్ళే చేస్తున్నా, ఇల్లు కట్టలేనా? సో చూసారు కదా వ్యూస్, ఇది పర్వీన్ గారి దీన కదా. అయితే బేసిక్గా వాళ్ళ మమ్మీ ఈ ఫీల్డ్లోకి ఎంకరేజ్ చేసినప్పటికీ కూడా ఆవిడ ఎప్పటికీ కూడా ఇదే ఫీల్డ్లో ఉంటున్నారు అంటున్నారు. 10 కోట్లు ఇస్తే ఈ ఫీల్డ్ మానేస్తానని ఆవిడ నాకే చెప్తున్నారు. ఆవిడ ఎప్పటికైనా ఈ ఫీల్డ్ వదిలేసి ఒక మంచి జీవితాన్ని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.